హల్లో హల్లో వదిలేకే నన్నే ఊహల్లో నేలే నా నీలో episode of Mast Time Pass with Chaitu and Kajal only on ETV Plus Thursday morning. అందరూ సాయిబాబా కి దండం పెట్టుకొని కాజల్ అంటున్నారు మీరు. నేను కాజల్ కాదండి, కాల్ సెంటర్ కాజల్. కాల్ సెంటర్ కాజల్. సీకే మీరు? అవునండి, కాల్ సీకే. బా సీకే అండి. ఓకే, ఐ మీన్ సీకే. మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా? మీతో నేను ఒక్క నిమిషం మాట్లాడతాను, నా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత. థర్స్డే స్పెషల్ సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి సాయిబాబా పూజ చేసి ప్రసాదం చేసుకొని మంచిగా రెడీ అయితే ఉంటారు. మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 11 షార్ప్ కి కాజల్ ఇంకా చేతి వస్తారు. మస్తు టైం పాస్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, వచ్చేసినాము. ఇవాళ థర్స్డే అంటే ఆబ్వియస్లీ మన మస్తు టైం పాస్ లో గెటప్ స్పెషల్. సో కాల్ సెంటర్ కాజల్ గా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి కాజల్ అయితే రెడీ అయిపోయింది. బోల్ అంతా మస్తు టైం పాస్ మీకు ఇవ్వడానికి కాజల్ ఇంకా చేతి రెడీ ఉన్నారు. ఎస్, కాల్ సెంటర్ కాజల్ తో ఇప్పుడు మాట్లాడదాం. మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా ప్లీజ్? చైతన్య. చైతన్య. బసఫా ఉందా అండి పక్కన? మీకెలా తెలుసండి? నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉన్నాయండి. మీరు దయచేసి గమనించండి, మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. సో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వాయిస్ చాలా బాగుందండి. మీరు అలా చెప్పడం మీ కైండ్నెస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు ఏం తెలుసుకోవడానికి మీరు కాల్ చేశారు చెప్పగలరా? మీకు పెళ్ళి ఉందా? అది మా డేటాలో లేదండి. మీరేం తెలుసుకోవడానికి కాల్ చేశారు చెప్పగలరా? పెళ్ళైంది మీకు డేటాలో లేదా? దయచేసి మీ అనుమానాలు ఏంటో తెలియజేయగలరా? అనుమానాలు, మీకు పెళ్ళి ఉందా లేదా, మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ లేదా, లేదా మీరు ఎవరినన్నా బాగా ఆడుకున్నారా లేదా? మీకు సంబంధించిన టాపిక్ కాదండి, మీకు సంబంధించిన దాని గురించి చెప్పండి. నాకు సంబంధం, నాకు నీ వాయిస్ అంటే చాలా ఇష్టం, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. కాల్ సెంటర్ పాపం అయినప్పుడు నేను అడిగిన దానికల్లా చెప్పాలి కదా, లేదా మీ టీఎల్ కి కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త. దయచేసి మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయగలరా? మస్తు టైం పాస్, బేగంపేట్, ఈటీవీ ప్లస్. సూపర్ అండి. మీరు మీ డైరెక్టర్ పేరు కన్ఫర్మ్ చేయగలరా? వాళ్ళ పేరు మీకు లేండి, నా పేరు చెప్తాను. నా పేరు చైతన్య. నాకు పెద్ద కార్ ఉంది అండ్ పెద్ద ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ లో మా ఇంట్లో అందరూ ఉంటాము అండ్ నాకు కుక్క పిల్ల కూడా ఉంది. ఆ కుక్క పేరు కన్ఫర్మ్ చేయగలరా? ఆ కార్ కి 4 సొట్లు కూడా ఉన్నాయి. ఆ కుక్క పేరు కన్ఫర్మ్ చేయగలరా అండి? ఫ్లఫీ గర్ల్. ఓకే, ఫ్లఫీ గర్ల్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా మేము డేటాలో చేర్చేసుకున్నామండి, వేసేసుకున్నాము. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీకు పెళ్ళి అయిందా లేదా? ఇది కాదండి, మీరు మొబైల్ గురించి కనుక్కోవాలనుకున్నారు కదా. మీది మొబైల్ కాల్ సెంటర్? అవునండి, మాది మొబైల్ కాల్. సాఫ్ట్వేర్ కంపెనీ కాల్ సెంటర్, యుఎస్ క్యాంపెయిన్, అట్లా ఆస్ట్రేలియన్ క్యాంపెయిన్ అనుకున్నాను. లోకల్ బీపీఓ? అవునండి, లోకల్ బీపీఓ అండి, పక్కా లోకల్ అండి. సారీ అండి. పాటలు కూడా బాగా పడుతున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. సరే, మీరు ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారు చెప్పండి. మీ ముక్కు ఎందుకు అంత బాగుంటుంది? మా ముక్కు గురించి, మా చెవుల గురించి కాదండి. మీకు మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి చెప్పండి. నా మొబైల్లో కాజల్ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే దయచేసి గమనించండి, ఈ పిచ్చి కాజల్ ప్రస్తుతం లభించట్లేదు అని వస్తుందండి. ఎందుకలా? ఎందుకంటే ఆమె నెట్వర్క్ ఏరియాలో లేదనుకుంటా అండి. మా నెట్వర్క్ లోకి మారమని చెప్పండి. మేబీ ఆ అమ్మాయి జనాల్లో లేకుండా ఎర్రగడ్డలో ఉంటుంది, అందుకే కలవట్లేదు అనుకుంటా. ఆ అమ్మాయి గురించి మాకు తెలియదండి, నాకు మొబైల్ గురించి తెలుసండి. దాని గురించి ఏమన్నా అడిగితే నేను చెప్తానండి. మీ కళ్ళు ఎంత బాగున్నాయో. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. మీ కింద ఉంది మీ ఆఫీస్ కింద ఏముంది అని. అది మా డేటాలో లేదండి. మా మొబైల్ కంపెనీకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ అండి. చేశానా? చాలా బాగా చేసినావు తెలుసా. మీరు వాళ్ళకి ఏదో ఒక డాన్స్ చెప్తే 10 అయిపోద్ది అన్నట్టు చేసినావు, కానీ కస్టమర్ సాటిస్ఫై చేయలేదు కాజల్.
సాటిస్ఫై అస్సలు సాటిస్ఫై కాలేదు ఏం నేనైతే. చేస్తే సాటిస్ఫై అవుతారు? చక్కగా ఒక అబ్బాయి మాట్లాడితే అసలు అమ్మాయి ఏంటి కాల్ సెంటర్ అమ్మాయిలు ఎవరన్నా అలా మాట్లాడతారా చెప్పు, నాకు అనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? కాల్ సెంటర్ అమ్మాయిలు అసలు టైం పాస్ అవ్వాలంటే మస్తు టైం పాస్. దాని తర్వాత కాల్ సెంటర్ అమ్మాయికి ఫోన్ చేసి టైం పాస్ చేయడం. నేను అబ్బాయిలతో చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశాను కానీ ఏ అబ్బాయి సహకరించలేదు చేతు. నీ వాయిస్ వినగానే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఈ అమ్మాయి కాజులు ఆ మస్తు టైం పాస్ లో ఓ హలో, ఇందాకే నా వాయిస్ కి ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు కాల్ సెంటర్ కాజులు కదా, ఇప్పుడు నా కాజులు. నీ కాజల్ అయితే ఆ కాజులు అయితే కాంప్లిమెంట్స్ ఇస్తాయి, ఈ కాజులు అయితే దాని మోహన్ కింద కాంప్లిమెంట్ ఏం కాదు. ఇప్పటికే ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు తెలుసా. సరే అయితే ఈ రోజు నీ కోరికలు నెరవేర్దామని డిసైడ్ అయిపోయాను. సరే. సో కాల్ సెంటర్ కాజల్ గా మనందరం ఎంటర్టైన్ చేయబోతుంది గెటప్ స్పెషల్ లో. Yes. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేద్దాము. సో కాల్ సెంటర్ అమ్మాయితోనే లాగి ఈ రోజు అందరితో మాట్లాడదాం. ఓకే డన్. కాల్ సెంటర్ అమ్మాయి లాగా నేను అందరికీ కాల్ చేస్తాను. కాల్ సెంటర్ లో అసలు అమ్మాయిలు ఎలా మాట్లాడతారో ఒక రేంజ్ లో ఇవాళ చూపించబోతున్నాను. సో గెటప్ స్పెషల్ మస్త్ టైం పాస్ లో కాల్ సెంటర్ కాజల్ గా ఇవాళ నేను అవతరించాను. సో ఇవాళ కాల్ సెంటర్ కాజల్ ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తున్నారు తెలుసా? సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. ఎవరికి కాల్ చేస్తున్నానో తెలియదు, మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కూడా కాల్ సెంటర్ నుంచి కాల్ వచ్చిందని మాట్లాడేస్తా. హలో, కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. కాల్ ఎత్తినందుకు ధన్యవాదములు. దయచేసి మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా? సంతోష్ గారు, మీ ఇంటి అడ్రస్ కన్ఫర్మ్ చేయగలరా? భద్రాచలం మొగలరాజ్ కాలనీ. మీ డోర్ నంబర్ 15-1-121. అంటే మేము లెటర్స్ లో టైప్ చేసుకుంటున్నాను సార్. ONETWENTY అని 120 ONE1 సార్. సార్ ఇది మేము యాక్చువల్గా ఎందుకు కాల్ చేస్తున్నామంటే మీకు లైఫ్ టర్నింగ్ ఒక ఆఫర్ ఉంది సార్ మా దగ్గర. భద్రాచలంలో మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? ఓ బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నారా? బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, మీరు జాబ్ చేయకుండానే మీరు ఇంట్లో కూర్చొని వేలకు వేలు సంపాదించే ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఉంది సార్ మా దగ్గర. చెప్పమంటారా? సో మీరు కూర్చొని తినాలనుకుంటున్నారా, నడుచుకుంటూ తినాలనుకుంటున్నారా? మీరు ఇంట్లో కూర్చొని ఉండాలనుకుంటున్నారా లేకపోతే బయట కూడా తిరగాలనుకుంటున్నారా? మీరు జాబ్ ఇంట్లో కూర్చొని జాబ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే రోజు ఆఫీస్ కి వెళ్ళే జాబ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాను సార్. ఆఫీస్కి వెళ్ళే జాబే కావాలా సార్? కానీ మేము ఇచ్చే ఆఫర్ ఇంట్లో కూర్చొని మీరు బ్రహ్మాండంగా వేలకు వేలు సంపాదించే ఆఫర్ సార్. 1-2 నుంచి 20 వరకు 40 వేల దగ్గర 40 వేల దాకా 20 వేల దాకా మీరు సంపాదించవచ్చు సార్. 20 వేల దాకా మీరు సంపాదించగలిగే అద్భుతమైన ఆఫర్ చెప్తున్నాను సార్. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఓకే సార్. సో మీరు ఇంట్రెస్ట్ చూపించినందుకు ధన్యవాదాలు సార్. దీనికోసం మీ ఏజ్ ని కన్ఫర్మ్ చేయగలరా? మీ ఏజ్ ని కన్ఫర్మ్ చేయగలరా? మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్? 20. అంటే మీరు ఏ ఇయర్ లో పుట్టారు, ఏ మంత్ లో పుట్టారు, ఏ డేట్ లో పుట్టారు అనేది కూడా కన్ఫర్మ్ చేయాలి సార్. నేను అడిగింది మీ డేట్ ఆఫ్ బర్త్. 1997 8th ఆగస్ట్. ఆగస్ట్ 23 సార్. మీ సన్ సైన్ మీకు ఏంటో తెలుసా సార్? జోడియాక్ సైన్, మీ రాశి ఏంటో మీకు తెలుసా సార్? తెలీదా? అకార్డింగ్ టు ఆర్ డేటా మీరు లియో సార్. అకార్డింగ్ టు ఆర్ డేటా మీరు లియో సార్. సింహ రాశి మీది. సింహ. మీకు నిజంగా సింహరాశియా సార్? తెలీదు. అయితే తెలుసుకోండి సార్, ఎందుకంటే నేను ఇంకొక 5 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఇప్పటికి మీ కాల్ రికార్డ్ అయింది సార్. ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. మీరు ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తారో ఒకసారి చెప్పాలి సార్. మీరు ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తారో మీరు చెప్పాలి సార్. మేము రికార్డ్ చేసుకుంటున్నాం. చెప్పండి సార్. ఏ సార్, ఎందుకు సార్? అమ్మాయిని తెచ్చుకుంటున్నారా? హలో, మీరు ఒక అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేస్తారో చెప్పాలి సార్. మేము రికార్డ్ చేసుకుంటున్నాం. ఐ లవ్ యూ అనా, మేనే తుమ్సే ప్యార్ కియా అనా ఎలా ప్రపోజ్ చేస్తారు? అంటే
మాకు చేసినంత వరకు రోజా ఇచ్చి ఆయన చెప్తామండి. అదే సార్, ఇప్పుడు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేస్తారో చెప్పండి సార్. మేడం రోజా పచ్చింది ప్రపోజ్ చేస్తాం. వద్దు బాబు, అలా చేసాం అనుకో బతుకు నాశనం అయిపోద్ది. ఎవరినైనా ప్రపోజ్ చేయని కాజల్ మాత్రం చేయమాకు. ఓకే, వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చైతు అండ్ కాజల్. మేడం గొంతు వినంగానే మేము గుర్తుపెట్టాయండి. అవునా, కంటిన్యూ చేసినావు టాక్ అంతా కూడా. వెరీ గుడ్. డిగ్రీ బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నావా? భద్రాచలం నుంచి మాట్లాడుతున్నావా? భద్రాచలం. సర్ప్రైజ్ దా? ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. కాజల్ బాగున్నారా అండి? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నేను చాలా బాగున్నాను, కానీ ఎందుకో ఇవాళ నా ముక్కు దురదగా ఉంది. అవునా? అవును, ఇట్లా చెప్తే మా డాడీతో అసలు మాట్లాడతారా? ఎందుకు? ఒకసారి మాట్లాడండి. మా ఊళ్ళో అంటే మీ షో చాలా సార్లు చూస్తా ఉంటారు మా డాడీ. ఇచ్చేసేయండి అయితే. ఈ షో అంటే చాలా ఇష్టం మా డాడీకి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇవ్వు మీ డాడీకి కూడా. హలో హలో అంకుల్, నమస్తే. హలో నమస్తే కాజల్. సార్ మీ పేరు? శోభన్ బాబు. శ్రవణ్ బాబు. నా పేరు శోభన్ బాబు. శ్రవణ్ బాబు. శోభన్ శోభన్ బాబు. శోభన్ బాబు. శోభన్ బాబువా? కాజల్ కి హాయ్ అండి శోభన్ బాబు గారు, నమస్తే. బాగున్నారా? నమస్తే నమస్తే, చాలా బాగున్నాను. మీ షో మేము డైలీ చూసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్. మీ షో అంటే మాకు చాలా ఇంట్రెస్ట్, చాలా 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 ఇంట్రెస్ట్ మీ షో అంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మా షో అంటే మీకు? ప్రాంకాలు అంటే బాగా ఇష్టం. తర్వాత మీరు చేసేది రకరకాల యాక్టింగ్స్. థ్యాంక్ యూ అండి. తర్వాత చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్టింగ్స్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇవాళ థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ కాజల్. నేను ఇవాళ కాల్ సెంటర్ కాజల్ గా వచ్చేసాను. అమ్మాయి లాగా గెటప్ వేసుకొని వచ్చింది వాళ్ళ కాజల్. మీకు ఎప్పుడైనా వాళ్ళు బాగా విసిగించేశారా? ఒకటి రెండు సార్లు విసిగించారండి, బాగా విసిగించారు. ఏమని విసిగించారు? ఎలా విసిగించారు చెప్పండి నాకు. ఏమనంటే ఇప్పుడు మా కాదు మీకు నాటు కలిగింది, ₹1,00,000 నాటు కలిగింది, అలాంటి బోగస్ కాల్స్ అన్ని వస్తుంటాయి. విసిగించారు అలాగా. ఎగ్జాక్ట్లీ. ఏమోండి, అలాంటి కాల్స్ ఇంకా మీకు రాకుండా ఉండాలని చెప్పేసి మేమే కాల్ చేసాం. మస్తు టైం పాస్ ఇచ్చాం. సర్ప్రైజ్ కదా అంకుల్? వెరీ 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 సర్ప్రైజ్. మామగారితో మాట్లాడండి. తప్పకుండా. ఒకసారి మామగారితో మీ ముగ్గురు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. హలో హాయ్ అండి, నమస్తే. నమస్కారం అంటే మీ పేరు? చాలా బాగున్నాం. నా పేరు రాణి అమ్మ. రాణి గారు క్వీన్ అన్నమాట, మీరు ఆ ఇంటికే రాణి. థ్యాంక్స్ అమ్మా. అంత బాగుంది. చూసుకుంటారా? బాగమ్మా. ఎవరు బాగా చూసుకుంటారు? శోభన్ బాబు గారు బాగా రాణిలా చూసుకుంటారా? మీ అబ్బాయి బాగా రాణిలా చూసుకుంటారా మిమ్మల్ని? ఇద్దరు బాగా చూసుకుంటారా ఇంట్లో? వెరీ వెరీ గుడ్. వాళ్ళిద్దరు మిమ్మల్ని బాగా చూసుకోవాలి అండ్ మీరు మా షోని బాగా చూడాలని కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం బాబు. అంటే అసలు విడిచిపెట్టి చూడడం అసలు ఎంత పని ఉన్నా సరే ఆఫ్ చేసుకుని అయినా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తున్నాడు. ఓకేనా? ఓకే చలో అండి, ఉంటాం. బాయ్ బాయ్. బాయ్ నాన్న. బాయ్ బాయ్. అది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటే ఇట్లా ఉండాలి. వాళ్ళని ప్రాంక్ చేసినాము, సర్ప్రైజ్ బాగా చేశారు. వాళ్ళు ఖుష్, మేము ఖుష్, అందరం ఖుష్ అయిపోయాం కదా. ఇవాళ మస్తు టైంపాస్ లో గెటప్ స్పెషల్ లో కాజల్ మనకి కాల్ సెంటర్ కాజల్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది కదా. ఇందాక కాల్ సెంటర్ కాజల్ కి ఎన్నో కష్టాలు ఉంటాయంట, అవి ఏంటో తెలుసుకుందాం. బట్ రైట్ లో అయితే రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నకి దిల్షాద్ కి మనం కాల్ చేయాలి. సో లెట్స్ కాల్ దిల్షాద్. సరిగ్గా పలకండి సార్, అది దిల్షాద్. దిల్షాద్, DILSHAD. దిల్షాద్. హాయ్ దిల్షాద్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో చైతు. హాయ్ దిల్షాద్, బాగున్నావా? బాగున్నాను చైతు. మొన్న ఫోన్ చేస్తావు కదా, పాటలు కూడా పాడు. అవును అవును చైతు. ఎలా ఉన్నావు? బాగున్నాను చైతు. ఏం చేస్తున్నావు? ఇంటికి ఖాళీలో చైతు. అవునా, ఏం పనులు లేదా? అయిపోయినాయి పనులన్నీ? అయిపోయింది చైతు. ఎందుకు అయిపోయినాయి? వాన పడుతుంది కదా. ఓహో, వానలో పనులన్నీ అయిపోయినాయా? అవును చైతు. కడిగేశారు అన్ని? అన్ని కడిగేశారు ఇంట్లోవి?
నేనేం పని చేయను. నువ్వు కానీ మస్తు టైం పాస్ చూస్తూ మా మస్తు టైం పాస్ కి ఫోన్ చేస్తావు అంతే. అవును చైతు. చలో ఈ రోజు గెటప్ స్పెషల్ మస్తు టైం పాస్ లో కాజల్ కాల్ సెంటర్ కాజల్ గా మాట్లాడుతుంది ఇప్పుడు నీతో. సరే చైతు. కాల్ సెంటర్ కాజల్ కి ఫోన్ ఇస్తాను, బట్ దానికన్నా ముందు ఒక పాట పాడవా? పాడతా. పాడు. ఏం పాడు పాడు. మల్లంగి పిట్ట కాకుండా ఏ పాటన్నా పాడు. సరే ఏం పాడు గుర్తురా. కాజల్ పాడు పాడినా. పాడు. కాజలు చెల్లివా కరీంనగర్ కమిరువా అంతరే చేస్తే నీకెందుకు పోతుంది ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? హలో నువ్వు ఏం మారలేదు తెలుసా, అలాగే ఉండదు తెలుసా. ప్లస్ అందరి కోసం ఒక ఫైనల్ పాట పాడు. ప్రేమ పేరే చిన్నారులం ఆడే చందమామలం చందమామలం చదివితకు ఎంతకైనా. సూపర్. ఇది స్పెషల్లీ తగ్గింది. పాడు. అన్న అది పాడు గుర్తురాట్లా, ఏదో పాడు గుర్తొచ్చింది గుర్తురాట్లా. ఇప్పుడే చచ్చి బతికింది కాజల్. బాగుంది దిల్షాద్. మా ఈటీవీ ప్లస్ అందరికి నువ్వు పాడిన పాటలు డెడికేట్ చేస్తున్నావు. స్పెషల్ ఎవరైతే చూసారో మీ అందరి కోసం ఆ పాట స్పెషల్ ఫ్రమ్ దిల్షాద్. ఓకే చాలా ఉంటావు. మమ్మీని అడిగాము చెప్పు. ఓకే మమ్మీతో మాట్లాడన్నా. సరే మాట్లాడతాము, నువ్వు లైన్ లో ఉండు. ఓకేనా? బాయ్ బాయ్. ప్రేమ కోరే చిన్నారులం మీ వదినాడే చందమామలం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. అద్భుతం కదా. కాల్ సెంటర్ కాజల్ గారి విషయానికి వస్తే, ఎందుకంటే మనుషులు ఇంత సతాయిస్తారు? ఎందుకు మనుషులతో జీవితాలతో ఎందుకు అలా ఆడుకుంటారు? మా జాబ్ ఏంటండి? ఎంత ఇస్తారు మీకు? 15,000 ఇస్తారు. నేను 20,000 ఇస్తాను, వదిలేసి వచ్చాయి. మరి తర్వాత నేను చూసుకుంటాను ఈ సంగతి. ఒకసారి కాదమ్మా, నెలకి ఒకసారి ఇస్తా. ప్రతి నెల ఇస్తారా? జాబ్ అన్నాక ప్రతి నెల కాకుండా ట్రిప్ కి ఒకసారి వచ్చినప్పుడు ఇస్తారా ఏంటి? అదే ఎప్పుడు కనిపిస్తే అప్పుడే ఇస్తారేమో అని. అట్లా నీలాంటి వాళ్ళకి ఇవ్వమ్మా. ఎవరికి ఇస్తారు? అది అడుక్కునే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఓకే సరే. సో మీ దగ్గర ఏం జాబ్ చేయాలి? నేను చెప్తాను ఏం జాబ్ చేయాలో. బట్ రైట్ నువ్వు అయితే మెసేజ్ చేసి, అదే వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నా తిరుపతికి కాల్ చేయాలి. కాల్ చేయండి. చేద్దాం. తిరుపతి రావుకి మనం ఇప్పుడు కాల్ చేస్తాము. తిరుపతి రావుతో మాట్లాడద్దాం. ఓకే. హలో హలో హలో. హాయ్ తిరుపతి రావు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ ఎలా ఉన్నావు? చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు? పిడుగురాళ్ళ. ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఈ రోజు నీకు టాస్క్ ఇస్తాను మస్త్ టైం పాస్ లో. ఈ రోజు గెటప్ స్పెషల్. ఇప్పుడు కాజల్ మాట్లాడే ఆ పద్ధతిని బట్టి కాజల్ గెటప్ ఏంటో నువ్వు చెప్పాలి. ఓకే మా కాల్ సెంటర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా? తిరుపతి రావు గారు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు కన్ఫర్మ్ చేయగలరా? నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పాలి సార్. పిడుగురాళ్ళ అని చెప్పాడు. తెలుగు రాదా అన్నట్టు వినిపించింది సార్ నాకు. తెలుగు రాదా అన్నట్టు వినిపించింది సార్ నాకు. తెలుగు రాదా అన్నట్టు వినిపించింది సార్ మీరు పిడుగురాళ్ళ అంటే. పిడుగురాళ్లే సార్, కానీ నాకు తెలుగు రాదా అన్నట్టు వినిపించింది అంటున్నాను సార్. పిడుగురాళ్ల నుంచి మాట్లాడుతున్నారు సార్. గల్లీ పేరేంటో చెప్పగలరా సార్? గల్లీ పేరేంటో చెప్పగలరా సార్? అర్థం కావట్లేదు. మీరు ఉండే ఏరియాలో సందు ఉంది కదా సార్, గల్లీ, మీరు ఉండే గల్లీ, ఆ గల్లీ పేరేంటో కన్ఫర్మ్ చేయగలరా? నాయుడు బ్రాహ్మిన్సా? నాయుడు కాలనీ. ఓకే సార్, నాయుడు కాలనీ. మీ డోర్ నెంబర్ కన్ఫర్మ్ చేయగలరా సార్?
ఇవన్నీ ఎందుకు అడుగుతుంది అంటే పొద్దునే పాల ప్యాకెట్లు సప్లై చేస్తుంది అంట, అందుకే అడుగుతుంది. పొద్దున న్యూస్ పేపర్, పాల ప్యాకెట్స్ ఏవైనా సరే సార్ మా కాల్ సెంటర్ లో ఎలాంటి వాటికైనా కనెక్షన్స్ ఇప్పించగలం సార్. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ నుంచి అడుగునే వాళ్ళ దాకా బాగా కనిపెట్టారండి మీరు, చాలా షార్ప్. యూ వెల్కమ్ సార్. మీరు ఎప్పుడైనా కాల్ సెంటర్ నుంచి వచ్చే కాల్ చెప్పండి సార్. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ మేము కాల్స్ చేసి మరీ చెప్తాం సార్. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి సార్. రఘు, ప్రసాద్, సాగర్, అంతేనా సార్? సరే సార్. మీకు ఎప్పుడైనా కాల్ సెంటర్ నుంచి వచ్చిన కాల్స్ ఇరిటేట్ చేశాయా సార్ మిమ్మల్ని? ఓకే, నీకే కనుక ఎలాంటి ఇదే ఎక్కువ ఇరిటేషన్ ఉంది, కానీ ఎలాంటి ఆఫర్స్ తో కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏ ఆఫర్స్? డేటా ఆఫర్స్. మంచి అద్భుతమైన డేటా ఆఫర్ ఇప్పుడు మేము ఇస్తున్నాం సార్. మీకు కావాలా? ఎంత జీబీ డేటా ఆఫర్ కావాలి మీకు? నా అంత జీబీ. నీకు జీబీ, నీకు కూడా 1 GB కావాలంటే చెప్పు, ఎంత టారిఫ్ ప్లాన్? 1 రూపీ సార్. అవును సార్, అవును సార్. రూపీ వాల్యూని పెంచడానికి మేము కొత్త ఆఫర్ కనిపెట్టాం సార్. తీసుకుంటారా సార్? చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిరావు గారు, సో స్వీట్ ఆఫ్ యూ. పిడివాళ్ళలో అందరిని అడిగామని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్ బాయ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే సార్. బాయ్. That was తిరుపతిరావు. కాల్ సెంటర్ కాజల్ కాస్త కాల్ సెంటర్ చేతో అయిపోయాడు. ఎందుకంటే గెటప్ స్పెషల్ లో కాల్ సెంటర్ కాజల్ కాస్త చేతో అయిపోయాడు కాదు, కాల్ సెంటర్ లో గెటప్ ఇందాక వరకు కాజల్ వేస్తుంది, కానీ ఇప్పుడు గెటప్ చేతో వేస్తున్నాడు. ఎందుకంటే ఇందాక చేతో అనేవాడు నాకు మంచి జాబ్ ఆఫర్ ఇచ్చాడు, 20,000 ఇస్తా అన్నాడు నెలకి. అందుకే ఆ జాబ్ మానేశాను. ఇప్పుడు చేతో చేస్తున్నాడు ఆ జాబ్. సీకే కాస్త ఇప్పుడు సీసీ అయింది. కాల్ సెంటర్ చేతో అనమాట. ఓకే, ఇప్పుడు కాల్ సెంటర్ లో ఎలా మాట్లాడతారు అంటే ఫస్ట్ అయితే మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. అన్ని కూడా మీరంటే లోకల్ కదా, మీరు బీపీఓ చేస్తారు, మేము ఇంటర్నేషనల్ కాల్స్. ఇంటర్నేషనల్ బీపీఓ ముందు అది కనెక్షన్ పెట్టుకోవాలి. అది నేర్పించలేదా మీ బీపీఓలో? మీ బీపీఓ కాక ఇంటర్నేషనల్ బీపీఓనే కదా. కాదు, ఏంటమ్మా ఏమంటారు దాన్ని? బీపీఓ అంటే లోకల్ థింగ్స్ ని బీపీఓ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? ఇంటర్నేషనల్ వాటిలో కాల్ సెంటర్స్ అంటారు. కాల్ సెంటర్ అంటారు. ఓకే, నేను బీపీఓ, వీడు కాల్ సెంటర్. ఓకే, మాది వైర్లెస్, మాది ఇంటర్నేషనల్ కాబట్టి వైర్లెస్ కనెక్షన్స్ ఉంటాయి. మరి వైర్ ఎందుకుంది? వైర్లెస్ అంటే వైర్లు ఉండకూడదు కదా. అది మాది ఇంటర్నేషనల్ కదా, సో ఇట్లాగే ఉంటాయి. ఈ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ లో ఎలా ఉంటుంది అంటే విల్ గెట్ కాల్స్ ఫ్రమ్ ద పీపుల్, సో వి హావ్ టు అడ్రెస్ దెమ్ విత్ an accent. ఓకే, మీరు ఏ కంట్రీ కాల్ సెంటర్? లెట్ మీ టేక్ ఆస్ట్రేలియా. ఇంతకుముందు ఆస్ట్రేలియాలోనే చేసింది. I used to work for Australia and Bell Canada, and also for the US campaigns. I used to work for 8 hours together. Okay. Yeah. Let's take our next call so that I can talk and I can show you what exactly goes on. నేను యాక్చువల్ గా 2 days వర్క్ చేశాను కాల్ సెంటర్ లో, సో నాకు అంతగా తెలియదు. కానీ చేతు మాత్రం ఎన్ని ఇయర్స్ చేశాను? నిజం చెప్పు, కాల్ సెంటర్ లో ఏం పని చేసావు? టెలికాలర్ చేతు. నిజం చెప్పు. నిజం. ఏమనుకుంటున్నారా? మైక్రోవేవ్ చదివాను చేతు. నేను ఊడ్చే జాబ్ ఎందుకు చేస్తాను రా? 20,000 వస్తాయి, జాబ్ వదిలేసావు. అక్కడ 30,000 ఇస్తా పనికి, ఆ పనికి కూడా వెళ్ళిపోతాను. కాకపోతే దుబాయ్ లో, కువైట్ లో అట్లా వెళ్ళిపోతా. రియాద్ లో సంపాదించచ్చు కదా. నెక్స్ట్ కాల్ కి కాల్ చేస్తాం. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరు ఏంటి తెలుసుకుందాం. హలో hi, this is Chaitu calling from Balkara. Who is this? I'm Lasya from Hyderabad. Hey Lasya, well the reason why my call is to tell you about a great new offer where you're going to receive 14 nights of accommodation absolutely free, ma'am. మీరు మాట్లాడింది నాకు ఏమీ అర్థం కాలేదు. Because I'm calling from a call center. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్య, ఓకే చెప్పండి. థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ అన్నమాట ఇవాళ. ఓకే, సో చైతు కాల్ సెంటర్ చైతు అయిపోయాడు. సో ఇప్పుడు చైతుతో మాట్లాడేసేయి. ఒకవేళ ఇందాక చైతు మాట్లాడింది నీకు అర్థం కాకపోతే
ఓకే లాంగ్వేజ్ మార్చడానికి 2 నొక్కు. ఓకే నొక్కు హలో నొక్కు నొక్కు. నొక్కలేదు ఇంకా. నొక్కింది. హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ లాంగ్వేజ్ మార్చాలి. లాంగ్వేజ్ మార్చాలి. ఓకే దయచేసి మీ పేరు తెలియచేయగలరా? ఏంటి దయచేసి మీ పేరు తెలియచేయండి. నువ్వు అరుణ్ సందేశ్ అర్థం రావట్లేదు సైతు నీ వాయిస్. దయచేసి మీ పేరు ఏంటో తెలియచేయండి. దయచేసి మీ పేరు పేరు లాస్ట్ జఫా ఇందాక నుంచి వింటున్నావుగా. కాల్ సెంటర్. పేరు లాస్ట్. హాయ్ లాస్య గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే మీది కూడా కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారా? లేదు ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. ఎలా ఉంది మీ ప్రైవేట్ బ్యాంక్ లో అంతా కూడా? ఓకే ఫైన్. Well ma'am, we're giving an offer where you're going to receive a 14 nights of accommodation absolutely free ma'am. Could you please confirm the details? తను లాంగ్వేజ్ మార్చింది, మళ్ళీ ఇంగ్లీష్ లో ఎందుకు వెళ్ళావు? కాల్ సెంటర్ అంతా అలాగే వెళ్ళిపోతాం. నేను ఎక్కడ ఉంటారు నాకు అర్థం కావచ్చు. ఓకే లాస్య గారు తెలుగులోనే మాట్లాడమంటారా? ఓకే ఓకే మీకు మేము 14 రాత్రులు ఫ్రీగా ఉచితంగా ఇస్తాము, మీకు కావాలా? 14 రాత్రులా? రాత్రులు ఫ్రీ అకామిడేషన్ ఎవరికి ఇస్తావు? తినేసావా? మీరు ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ అలాంటి పాటలు కూడా పాడుకోవచ్చు మేడం మీరు. ఓకే సో మీరు ఈ రాత్రులు ఎవరితో గడపాలనుకుంటారో చెప్పండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటా. నేను మా సిస్టర్తో. మీ సిస్టర్ తో. దయచేసి గమనించండి మేడం, మేము స్టాక్స్ కి ఎంట్రీ ఇవ్వము, ఓన్లీ కపుల్స్ కి ఇస్తాము. 1 మేల్ అండ్ 1 ఫీమేల్. అయితే మా హస్బెండ్ తో. సారీ మేడం, మేము హస్బెండ్స్ ని వైఫ్స్ ని అలౌ చేయము, ఓన్లీ ఫర్ బాయ్ ఫ్రెండ్స్. నాకు బాయ్ ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పండి. హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కదా. సారీ మేడం, మేము అంత పిచ్చోళ్ళం కాదు, కాజల్ లెక్క మేము అన్ని డీటెయిల్స్ సక్రమంగా తీసుకుంటాము. మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే మేమే బాయ్ ఫ్రెండ్స్ ని సర్వ్ చేస్తాం మేడం. నో థ్యాంక్స్ అండి. Oh my gosh. Also, if you want, I can accompany you, ma'am. హౌ డేర్ యు సే దట్? వేసుకో అసలు వాయించేసాయి. హలో కాజల్. హౌ డేర్ యు సే దట్? వాడు వస్తాడంట నీతో బాయ్ ఫ్రెండ్ లాగా. అంత ఛాన్స్ లేదు తనకి, ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అయ్యో ఐమ్ సో సారీ. యాక్చువల్లీ ఆ లక్కీ ఛాన్స్ నీకే లేదు, లేకపోతే నేను మంచిగా నా కార్లో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి ఒక ఐస్ క్రీమ్ తినిపించేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి బావా మా చెల్లిని తీసుకొచ్చాను బావా న్యాయానికి ఇప్పిద్దామని చెప్పిన. ఉన్నదానికి దిక్కు లేదు, నిన్ను తీసుకొస్తాడంట, నిన్ను తీసుకెళ్తాడంట. ఆల్రెడీ మాకు కూడా కార్ ఉంది కదా. ఒక్కరోజు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళింది మాటలు వినండి. ఏంటో సచ్చినాడు కొడతావు, ఎట్లా తగ్గుతుంది నీకు చూపిస్తాను. వదులు. లాస్యా మీతో మాట్లాడుతాను కానీ ఒక సైడ్ నుంచి భయం కూడా ఉంది లాస్యా. ఎందుకు? కాజల్ పక్కన ఉంటే భయం కాకుండా ఇష్టం ఉంటుంది ఎప్పుడు. నీకన్నా కాజలే మంచిది. ఏ విధంగా కాజల్ మంచిదో చెప్పు లాస్యా. పాప మొత్తం వేసే దెబ్బ మంచిది కదా. అందుకు మంచిది అనుకుంటున్నావా? సరే లాస్యా, ఫైనల్ గా మస్తు టైం పాస్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పేసి. మా ఫ్రెండ్స్ అందరికి alright, thank you very much for joining with us and thank you very much for calling them. See ya. బాయ్ లాస్యా. బాయ్. సూపర్ లాస్యా, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. మరి లాస్యా లాగా మీరు కూడా మా షోలో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే సింపుల్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక నంబర్ 7732077321. ఈ నంబర్ కి మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు. Yes, please keep watching us from Mast Time Pass, which I do. ఇది తెలుగు షో అండి, మీరు కొంచెం తెలుగులో you మాట్లాడుతున్నారు. know what, we used to work with this cultural campaigns and everything. Telugu show anna kuda, you know what, we used to work for 8 hours together, right? We used to talk to Australian people and Canada people and the US people. అయితే మీరు ఫ్రెండ్స్ తో తెలుగులోనే మాట్లాడతారు కదా. తెలుగులో మాట్లాడతాం, బట్ మేము ఎక్కువ కాల్ సెంటర్ లో క్లయింట్స్ తో మాట్లాడి ఇట్లా అలవాటు అప్పట్లో ఆర్కుట్ రోజుల్లో నాతో ఎంత ఎడ్డుగా ఎంత లేకిగా మాట్లాడేవాడివి. అంటే మాకు లేకి మనుషులు కనిపిస్తే మేము లేక్ గా మాట్లాడతాం, పాజిటివ్ కనిపిస్తే లేకి అని. నువ్వు లేక్ అని అప్పుడే తెలుసు నాకు. ఎట్లా తెలుసు? నేను చూస్తుండేవాడిని కదా, లేకి బట్టలు వేసుకొని లేకి జుట్టు వేసుకొని ఉండేది. అప్పట్లో మరి స్టార్టింగ్ లో అలానే ఉండేదాన్ని అనమాట లేకిగా. లేకి అంటే
లేకి కాదు, యాక్చువల్ గా ఊరమ్మాయిలో ఉండదు అనమాట, ఎర్ర బస్ ఎక్కి అట్లా దిగిన అమ్మాయి. చాలా మంది ఎర్ర బస్ ఎక్కి వచ్చిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, కానీ ఈ అమ్మాయి మాత్రం. నేను అందంగా ఉండేదాన్ని, అందంగానే ఉంటాను కదా చేత, ఎందుకు అట్లా అంటావు? అప్పట్లో అప్పుడే నన్ను చూసి ఏంటో అనుకున్నా అన్నా. అవును, ఇది పెద్ద పెద్ద ఆంటీ లెగుంది అని అనుకున్నా. అప్పుడే చెప్పలేదు ఈ విషయం నాకు. ఎందుకు అసలు ఎందుకు అట్లాగా గీకి 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 తిరించుకుంటారు? షో అయిపోయిన నీ లెవెల్ ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాను. నేను అక్కడే ఉన్నాను, ఇక్కడ ఉన్నా. ఓకేనా? నాకు తెలుసు అది. లెట్స్ కాల్ మనోజ్. ఓకే, మనోజ్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నారు. వి కాలింగ్ మనోజ్. లెట్స్ టాక్ టు మనోజ్. హలో, చెప్పండి. మనోజ్ గారు, ఇవాళ కాల్ సెంటర్ కాజల్ అండి. ఇవాళ మీరు కాల్ సెంటర్ కాజల్ అన్నదండి, నేను వెళ్ళి షారుఖ్ ఖాన్, మీరు కాజల్ అనమాట. మీరు షారుఖ్ అంటే మాట్లాడారు కదా? లేదు ఫస్ట్ ఓ, మీరు ఫస్ట్ టైం కి షారుఖ్ అని కనెక్ట్ అయిపోయారు. చాలా మంది షారుఖ్లతో మాట్లాడింది, మీరు ఏ నెంబర్ అడగండి. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు కాజల్ గారు, డైరెక్ట్ టీవీ చూస్తే ఫ్లాట్ అయిపోతారు. ఓకే, చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ విధంగా అంటే మీరు నాకు ఈ మధ్య కాల్ రేట్ బాగా పెరిగిపోతున్నాయండి, ఇది తగ్గించే మార్గం ఏమన్నా ట్రై చేస్తారా? ఇప్పుడు మేము ఒక కొత్త ఆఫర్, మా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. ఉందా? అంటే అది టీవీ వస్తుంది కాబట్టి లేదనే చెప్పాలి. ఓకే, సరే సార్, మేము ఒక కొత్త ఆఫర్ లాంచ్ చేస్తున్నాం సార్, పిఓ అనే ఆఫర్. ఇది మీరు వాటర్ తాగినప్పుడల్లా మీకు ఫ్రీ సార్. వాటర్ తాగుతూ ఎలా మాట్లాడాలండి? వాటర్ తాగుతుంది ఫ్రీ. మీకు పిఓ ఆఫర్ సార్ ఇది. కేటీ గారు, మనోజ్ గారు, మనం అబ్బాయిలం ఎలా అండి ఇట్లాంటి ఆఫర్లు ఇస్తే ఎట్లా అండి? మనం ఎట్లా భరించాలి చెప్పండి. ఏముందండి, వాటర్ తాక్కుంటూ ఇలా ఆ పని ఈ పని అంతే, మన ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు. అది ఎట్లా అండి? ఒకసారి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుంటారా? ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకేంటండి, మగాళ్ళందరికీ అదే ఎక్స్పీరియన్స్. పై నుంచి తాగుతారు, కింద నుంచి వెళ్తారు, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మనోజ్. మీకు అయితే అస్సలు టైం వేస్ట్ చేయకుండా కాజల్, ఒకే ఒక్కటి, మీరు కాల్ సెంటర్ లో ఏ టైం నుంచి ఏ టైం వరకు పనిచేస్తారు? నేను నైట్ 11 నుంచి మార్నింగ్ 3 వరకు పనిచేస్తాను. ఎవరితో? కాల్ సెంటర్ లో, ఫోన్ తో. ఓకే, ఆ టైంలో ఎవరు మనుషులు పడుకుంటారు, మనుషులు లేస్తుంటారు అని ఇంకెంత జ్ఞానం కూడా మీకు ఉండదా? అంటే మేము కాల్ చేసేది ఇండియాలో కాదు కదండి, మేము కాల్ చేసేది అంతా అమెరికాకి. అమెరికాకి అనే మాటలో అర్థమైపోతుంది, అమెరికాకు అమెరికా. ఓకే, could you please mention some states out there in America? You have to say can. Yeah. Can you say, or could you please tell me some states in America? Virginia, Richmond, Texas, Las Vegas. ఈ 4 ప్లేసెస్ కి మేము కాల్ చేస్తాం సార్. ఓకే, ఆ 4 మీకు తెలుసు కదా? yes sir. all right, thank you very much. You know San Francisco, California, Dallas. అవి కూడా అప్పుడప్పుడు సార్. You know what? I have seen all these kind of prank videos in our mobile networking area where we always go for the canteen, and actually what I'm talking, I am not actually understanding. I'm just saying the blah blah blah. Same here, even we didn't understand not even a single point from you. Thank you sir, thank you so much. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు, కాల్ సెంటర్ ఏవే మాట్లాడుతూ ఉంటారు. Anyways, we respect all the call center employees out there. We not degrading anyone, we not degrading that profession also. We just having fun with your profession ante. Thank you very much, don't mind. Okay, and right now it's time for our prank call. మనకి రమేష్ కి కాల్ చేయమని చెప్పేసి శివ రిక్వెస్ట్ చేశారు, సో we'll call రమేష్. కానీ మనం ఆడుకోవాలి. Okay, let's call రమేష్. Yes. హలో, శివ గారు మాట్లాడేది? శివ గారు అండి మాట్లాడేది? లేదండి, రాంగ్ నెంబర్ అండి. రమేష్ గారు మాట్లాడేది? రమేష్ గారు నమస్తే అండి, నా పేరు కార్తిక్ అండి. చెప్పండి సార్, మేము రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ప్లాట్స్ 500 రూపాయలకే గజం అమ్ముతున్నామండి. సో మీ ఫ్రెండ్ ఇచ్చారు ఈ నెంబర్ మీకు ఫోన్ చేయమని చెప్పి. గచ్చిబౌలి అండి. అవును సార్, మాకు శివ ఇచ్చాడు మీ నెంబరు, మీకు కాల్ చేసి మాట్లాడమని. మీకు అన్నయ్య తమ్ముడు, మీ బ్రదర్ అంటే కదా? మీరైతే
ఎవరు సార్? శివ ఎక్కడ ఉంటుంది? నాకు తెలియదు సార్, నాకు ఫోన్ డేటాలో ఇచ్చారు సార్ నెంబర్ మీ బ్రదర్ అని చెప్పి. కొంచెం పనులు ఏమో తర్వాత కాల్ చేయరా? సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చెప్పండి. ఏం లేదు సార్, మాది 500 రూపాయలకే గజం ఇస్తున్నాం సార్, ఇవాళ ఆఫర్ సార్ అది. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా మేడం తో మాట్లాడండి సార్. హలో నమస్తే సార్. చెప్పండి. రమేష్ గారు, మేము ప్లాట్ 500 గజాలది ఒక్కొక్క యార్డ్ 500 రూపీస్ కే ఇస్తున్నాం సార్. మొత్తం ఎంత చెప్పు. 500 స్క్వేర్ యార్డ్ సార్, ఒక స్క్వేర్ ఫీట్ 500 రూపీస్ కి ఇస్తున్నాం సార్. టోటల్ ఎంత అండి? టోటల్ సార్ 25 lakhs సార్. 25 lakhs. అవును సార్. సరే ఓకే, మీకు చిన్న కమిట్ అవుతుందండి, దాన్ని అగ్రిమెంట్ అయిన తర్వాత మేము కాల్ చేస్తాం కదా, అప్పుడు మీరు కమిట్ అవుతున్నారా సార్? ఎవరితో సార్? ఇంకా ప్లానింగ్ లేదు మేడం, ముందు చెప్తాను అయిన తర్వాత. సరే సార్, మేము ఇప్పుడు కన్సల్ట్ చేసుకుంటారు, మీరు కమిట్ అవుతున్నారు కదా, సో మీరు మీ అడ్రస్ ఒకసారి తెలుపగలిగితే చాలా సంతోషం సార్. మేము తర్వాత కాల్ చేస్తాం. ఒక్క నిమిషం సార్, మీ ఏరియా చెప్పండి సార్ చాలు. కొబ్బరి చెప్పు దొరికినట్టు ఏంటి నాకు అర్థం కాలేదు. అవును సార్, మాకు కొబ్బరి చెప్పు దొరికినట్టే సార్, ఒక్క క్లయింట్ దొరికితే మాకు 100 రూపాయలు ఇస్తారు సార్ మా సార్, అందుకే మీకు ఇలా బతులాడుతున్నాను సార్ ఫోన్ చేసి. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, 100 రూపాయలు వస్తే ఒక పిజ్జా గానీ, ఒక డ్రింక్ గానీ, ఒక బియర్ గానీ తాగుతాం సార్ వెళ్ళి. రమేష్ గారు, మేము రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, మీ పక్కింటి ఇంట్లో నుంచి కాదండి, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ బ్రదర్ శివ మిమ్మల్ని కాల్ చేసి ప్రాంక్ చేయమన్నాడు, ఆడుకోమన్నాడు, అందుకే ఫోన్ చేశాం. బాగా బిజీ ఉన్నట్టున్నారు, ఏం కమిట్ అవుతున్నారు సార్? ఏదో కమిట్ అవుతున్నారు, చెప్పండి ఎవరితో? ఎనీవేస్, శివకి ఏమైనా చెప్తారా అండి? శివకి ఏమైనా చెప్తారా? చెప్పండి. తమ్ముడు బాగుండు, బాగా చదువుకో అని చెప్పండి. ఆల్రైట్, తమ్ముడు బాగా చదువుకో, అన్న మంచిగా నీకు ఎవరితో కమిట్ అయ్యేలా చూసుకుంటున్నాడు, కమిట్ అయ్యాక నీకు ఆలోచన చెప్తాడు. ఓకే, చలో రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో చూసినా కదా శివ మీ అన్న స్పెషల్ గా హాయ్ చెప్పిండు, బాగా చదువుకోమని చెప్పిండు. అని చూసినా మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయించాలి, సరదాగా కాజల్ ఇంకా చేతి వాళ్ళకి ఫోన్ చేసి ఆడుకోవాలి అంటే కనుక సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ, టెక్స్ట్ మెసేజ్ గానీ, మీ పేరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ ని పంపించేసి మేము వాళ్ళు ఆడుకుంటాం. ఓకే, ఇది వాటి మన గెటప్ స్పెషల్ కాల్ సెంటర్ కాజల్ ఇంకా కాల్ సెంటర్ చేతితో మస్తు టైం పాస్. హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఫిల్మీ ఫ్రైడేలో బోల్డ్ అంతా ఫిల్మీ నాలెడ్జ్ పెంచడానికి కాజల్ ఇంకా చేతి వచ్చేస్తారు, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. టిల్ నౌ as always say love yourself, love everyone, and thank you very much for watching this on Mast Time Pass. And as we always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. This is your call center Kajal signing off. Bye.